హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఎపిసోడ్లోకి వెళ్తే ఇటు ట్రిప్ కోసం అని బయలుదేరుతారు కదా. ఇక వచ్చాక ఏసీ రూమ్స్ అవి రెడీగా ఉన్నాయా, నేను అసలు ఏసీ లేకుండా అస్సలు ఉండలేను అని చెప్పి చందు అంటూ ఉంటాడు, సుమలత మూడవ కొడుకు. అప్పుడు అందరూ ఒకరి మొహాలు ఒకటి చూస్తూ ఉంటారు. ఏసీ ఏంటి బాబు, ఇక్కడ ఏసీ ఏం రూమ్స్ ఉండవు, ఇక్కడ మీరు టెంట్లు వేసుకొని ఉండడమే అని చెప్పి ఆ ఊరు ప్రెసిడెంట్ చెప్తూ ఉంటే, ఏంటి టెంట్లో ఉండాలా, అది కూడా ఏసీ లేకుండా, ఓ మై గాడ్ ఇట్స్ వెరీ హారిబుల్ అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇక అప్పుడు అక్కడే ఉన్న పల్లవి ఇలా అంటుంది, ఏంటి చందు, మరి నువ్వు ఉండలేవు కదా ఏసీ లేకుండా, మేమేమో ఇక్కడ టెంట్లు వేసుకొని ఉండాలి, మరి ఏం చేస్తావు, రిటర్న్ వెళ్ళిపోతావా మరి, ప్రెసిడెంట్ గారు రిటర్న్ వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా అనగానే, అంటే లాంచ్ ఒకటి బయలుదేరుతుందమ్మా, అందులో పంపించడమే అదే ఒక ఆప్షన్ అని చెప్పి అంటారనమాట ఆ ఊరు ప్రెసిడెంట్. ఏంట్రా మరి వెళ్తావా అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది చందుని. ఇక అప్పుడు చందు మనసులో అనుకుంటాడు, అమ్మో ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతే ఎలాగా, పువ్వులు ఉన్న చోట ఖచ్చితంగా ముళ్ళు ఉంటాయి కదా, తప్పదు ఉండాలి అని చెప్పి, లేదు మమ్మీ మీరందరూ టెంట్లో ఉండగలేంది, నేనెందుకు ఉండలేను, మీ అందరితో నేను ఉంటాను అని చెప్పి చందు ఉంటాను అంటాడు. సరే అయితే టెంట్లు మరి ఫిక్స్ చేసుకోండి అని చెప్పి గుండమ్మ చెప్పడంతో ఇక స్టూడెంట్స్ అందరూ ఆ ప్లేస్లో టెంట్లు అవి వేసుకుంటూ ఉంటారు. ఇక సుమలత, గుండమ్మ అక్కడ ఉన్న ఊరు ప్రెసిడెంట్తో మాట్లాడుతూ ఉంటే మిగతా స్టూడెంట్స్ అంతా కూడా టెంట్ అది ఫిక్స్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇక కాలేజ్లో ఇక అమ్మాయిలు ఉంటారు కదా, ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్లడ్ చేస్తూ ఉంటాడనమాట చందు. ఇక అమ్మాయి టెంట్ ఫిక్స్ చేస్తూ ఉంటే, ఏంటండి మీ పేరేంటి, మీరు చాలా అందంగా ఉన్నారు, ఏంటి మీ స్కిన్ ఇంత గ్లోయింగ్గా ఉంది అని చెప్పి కావాలని అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే, హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు అనుకునే అమ్మాయిలా కాదు, మీరు పోన్లే అని ఊరుకుంటున్నాను అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇటు పల్లవి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది తన టెంట్ వేస్తూ. ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఉందిగా అని చెప్పి చందు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర కూడా ఇలాగే బిహేవ్ చేస్తుంటాడు. హలో అండి మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి దగ్గర కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా చిరాకు పడి వెళ్ళిపోతుంది. అలా ఇద్దరు కాక ముగ్గురు అమ్మాయిలని అలాగే చేస్తాడనమాట. ఇక ముగ్గురు అమ్మాయిలు ఇక అలాగే ఉంటారనమాట కోపంతో. ఆ తర్వాత చందు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవి అడుగుతుంది, ఏంటి ఏమైంది అని చెప్పి ఆ ముగ్గురు అమ్మాయిలని అడగగానే చందు చాలా అనీజీగా, అసలు మాకు ఎంత కంఫర్ట్ లేకుండా చేస్తున్నాడంటే అక్కడిక్కడ టచ్ చేస్తున్నాడండి, ఏదో చైర్మన్ గారి కొడుకు కదా అని ఊరుకుంటున్నాము, ఇంకొకరు అయితే నా చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళము, అలా అసలు పరిచయం లేని అబ్బాయి అక్కడ ఇక్కడ టచ్ చేయడం ఏంటి, అసలు ఏమనుకుంటున్నాడు అబ్బాయి అని చెప్పి ఆ ముగ్గురు అమ్మాయిలు పల్లవితో అంటూ ఉంటే, ఓకే ఓకే నేను మాట్లాడతాను, మీరు ఎక్కడేం చెప్పకండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది. ఈ లోపల గుండం వచ్చి, ఏమైంది పల్లవి అని చెప్పి అనగానే, అది చందు కొంచెం అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తున్నాడమ్మా అని చెప్పి అనగానే, నేను మాట్లాడినా అని చెప్పి గుండం అంటుంది. వద్దులే అమ్మా, నిజంగా చందు తప్పు ఉంటే నువ్వు మళ్ళీ గట్టిగానే హార్ష్ పనిష్మెంట్ ఇస్తావు, నేనే హ్యాండిల్ చేస్తాలే అమ్మా అని చెప్పి గుండమ్మకి చెప్తుందనమాట పల్లవి. సరే అని చెప్పి గుండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అక్షిత ఇటు భువన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైనా సరే పల్లవి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే, అదిగో అక్కడ చూసావా ప్రెసిడెంట్ గారి అసిస్టెంట్ ఉన్నాడు అక్కడ టెంట్ బిగిస్తూ, అతన్ని వెళ్ళి కలుద్దాము అని అక్షిత అనడంతో ఇక ఏమండి కొంచెం మీరు హెల్ప్ చేయాలండి అనగానే, చెప్పండి అమ్మా ఏం చేయమంటారు, మీకు ఏది కావాలంటే తెచ్చి పెడతాను అని చెప్పి ఆ ప్రెసిడెంట్ అసిస్టెంట్ అంటూ ఉంటే, అప్పుడు అక్షిత ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి ఇస్తుందన్నమాట. డబ్బులా, ఏం కొనుక్కురావాలమ్మా, ఇక్కడ దగ్గరలో మీకు కావాల్సినవి ఏమీ దొరకవు, మీరు ఏమైనా చెప్పండి ప్రెసిడెంట్ గారు చెప్పి వండిస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటే, వండించడం కాదు మాకు దురదగుండాకు కావాలి అని చెప్పి అక్షిత భువన అంటారు. ఏంటి దురదగుంటాకా, ఎందుకండి అసలు అది ఎందుకో మీకు తెలిసి అడుగుతున్నారా, దురద పుట్టిందంటే అసలు మామూలుగా ఉండదు, గోక్కొని చావాలి, ఏంటండి రివెంజా ఎవరి మీదైనా అని చెప్పి అతను అంటూ ఉంటే, అప్పుడు అక్షిత అయ్యయ్యో రివెంజ్ లాంటిది ఏంటి కాదండి, మేమంతా సరదాగానే వచ్చాం కదా, ఫ్రెండ్సే, జస్ట్ అలా అలా ఏడిపించుకుందామని ఫ్రెండ్స్, అంతకుమించి రివెంజ్ లాంటిది ఏంటని లేదండి అని చెప్పి కవర్ చేసి అలా చెప్తారనమాట ఆ ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ అసిస్టెంట్కి. సరే అయితే తీసుకొస్తానమ్మా అని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఒక బాటిల్లో రసంలాగా చేసేసి స్ప్రే లాగా ఇస్తాడనమాట, దురదగుంటాకు ఆకు వేసి. ఇక భువన తీసుకొస్తుంది, ఏంటిది అని చెప్పి అక్షిత అనగానే, ఇదిగో నువ్వు చెప్పావు కదా దురదగుంటాకు, ఆ రసాన్ని ఇందులో పోసిచ్చాడు అతను, ఇప్పుడే ఇచ్చాడు బాటిల్లో అనగానే, పోన్లే మనకు కన్వీనియంట్గా ఉంటుంది, నీ మీద స్ప్రే చేసి చూడనా అని చెప్పి అక్షిత అంటుంది. ఏంటి నేను గోక్కుంటూ కూర్చోవాలా అని చెప్పి భువన అంటూ ఉంటే, లేదులే ఊరికి చూపిస్తున్నాను అని చెప్పి అంటుంది అక్షిత. ఈ లోపల అక్కడికి సుమలత వస్తుంది. ఏంటి ఏం చేస్తున్నారు, చేతిలో బాటిల్ ఏంటి అని అడుగుతుంది. ఏం లేదంటీ, ఆ పల్లవి నేర్పించడానికి ఇదిగో దురదగుంటాకు రసం ఆంటీ, ఇది అది గమనించినప్పుడు ఇదిగో
ఈ స్ప్రే దాని వేళ్ళ మీద ఎక్కడో దగ్గర కొడతాను, గోక్కుని గోక్కుని రాత్రంతా చస్తుంది అనగానే పోన్లే మంచి ఐడియా అని చెప్పి సుమలత అంటుంది. ఇక ముగ్గురు వస్తారనమాట. పల్లవి ఎక్కడుందా అని చెప్పి ఇక ఆల్రెడీ కొంచెం చీకటి అవుతా ఉంటుందన్నమాట. ఇక అందరూ భోజనాలకి ఏర్పాటు చేసేస్తుంది గుండమ్మ. స్టూడెంట్స్ అందరూ భోజనాలు చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ వాళ్ళ ప్లేట్స్ తీసుకొని భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక చరణ్ ఏమో ఒక దగ్గర కూర్చొని తింటూ ఉంటే పల్లవి కూడా చరణ్ పక్కన కూర్చొని తింటూ ఉంటుంది. ఏంటి నా పక్కన వచ్చి కూర్చున్నావు అని చెప్పి చరణ్ అనగానే "ఆ, భర్త పక్కనే కదా భార్య కూర్చోవాలి, తినండి తినండి" అని చెప్పి ఇక సరదాగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని తింటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి అక్షిత, భువన, సుమలత వస్తారనమాట. ఇక వాళ్ళు తినడం చూసి ఇక అక్షిత అంటుంది, ఆంటీ ఇప్పుడు భోజనం చేస్తున్నారు కాబట్టి, అందులో మెయిన్ చరణ్ పక్కన ఉన్నాడు కాబట్టి పల్లవి మీద మనం ఏం చేయలేము, భోజనాలు అయిపోయాక అప్పుడు కొడతాను అనగానే అలాగే అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక పల్లవి భోజనం చేసేసి ఇక చేకడుక్కొని అక్కడ ఉన్న క్లైమేట్ని అలా ఆస్వాదిస్తూ ఉంటుందన్నమాట. అటువైపు తిరిగి ఇది రైట్ టైం అని చెప్పి పల్లవి వెనక్కి వచ్చి భువన, అక్షిత ఇద్దరు ఏం చేస్తారంటే పల్లవి వేళ్ళ మీద వెనకాల చేతుల మీద స్ప్రే కొట్టేసేసి పక్కకి వెళ్ళిపోతారనమాట ఏమీ తెలియనట్టు. ఇంకా అలా కాసేపు అయ్యాక ఇక పల్లవికి చేతులంతా దురదగా అనిపిస్తూ ఉంటాయి. ఏంటి సడన్గా దురద అని చెప్పి అమ్మ అమ్మ నాకు మంట దురద అని చెప్పి పల్లవి గట్టిగా అరవడంతో ఇక గుండమ్మ, చరణ్ గబగబా అందరు స్టూడెంట్స్ పరుగు పరుగున వస్తారనమాట పల్లవి దగ్గరికి. ఏంటి ఏమైంది అని చెప్పి అనగానే ఏంటో అమ్మ సడన్గా బాగా దురదగా ఉంది, కోక్కోవాలనిపిస్తుంది, మంటగా ఉంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా భువన కళ అనమాట. ఇదంతా కళ అనగానే కొట్టొచ్చాం కదా, కాసేపట్లో దాని రియాక్షన్ అదే ఉంటుందిలే అని చెప్పి అక్షిత అంటుంది. ఇక వీళ్ళేమో పల్లవికి దురద వస్తుంది అని చెప్పి పల్లవిని చూస్తూ ఇటు అక్షిత అలాగే భువన ఇద్దరు వేళ్ళని చేతులని గోక్కుంటూ ఉంటారు. ఇదేంటి మనకి దురద పుడుతుంది, దానికి కదా దురద పుట్టాలి అని చెప్పి అక్షిత, భువన గోక్కుంటూ ఉంటారు. కాసేపు అయ్యాక వీళ్ళకి మంట దురద స్టార్ట్ అవుతుంది అనమాట. అక్షిత, భువనలకి అమ్మ అమ్మ అని చెప్పి వీళ్ళు అరుస్తారు. ఏంటి ఏమైంది అని చెప్పి వీళ్ళంతా వస్తారనమాట. ఏమో మరి నాకు ఎందుకు దురద వస్తుందో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అక్షిత. ఏంటి ఏమైనా పట్టుకున్నారా ఏంటి, పట్టుకోకూడదు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఏమనుకుంటున్నారు మీరు, మేమేమన్నా దురద గుండాకు పట్టుకున్నాం అనుకుంటున్నారా అని చెప్పి అంటుందన్నమాట. అక్కడున్న భువన ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఆపు నువ్వు అని చెప్పి వెళ్ళగా అక్షిత సైకిల్ చేయడంతో ఇక భువన కంట్రోల్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఒకవేళ నిజంగా దురద గుంటాకే పట్టుకొని ఉండుంటే ఆవు పేడని చేతులకి ఎక్కడ దురద ఉంటే అక్కడ రాసుకోవడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు అని చెప్పి అనగానే ఏంటి పేడనా అని చెప్పి అంటాడనమాట చందు. పేడని పట్టుకునేది ఏంటి, అది కూడా ఎక్కడ దురద పుడితే అక్కడ రాసుకోవాలా అని చెప్పి చందు అంటూ ఉంటే అదొక్కటే ఆప్షన్ తప్పదు, ఇంకా వేరేది ఏం లేదు అని చెప్పి ఉండు ఇక్కడ ఎక్కడైనా పేడ దొరుకుతుందేమో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చంటి, వదిన నువ్వు ఆగు, ఇది పల్లెటూరు, పేడ దొరకని ప్లేస్ ఏముంటుంది, ఎక్కడైనా ఉంటుంది, అదిగో అక్కడ ఉంది చూడు అని చెప్పి చంటి అనడంతో వెళ్ళండి మీకు వేరే ఆప్షన్ లేదుగా అని చెప్పి చందు అంటూ ఉంటే ఇక చరణ్ ఏమో ఒక చేతులకు ఒకరు రాసుకోండి, ఇంక మీకు వేరే ఆప్షన్ లేదు అని అంటాడు. ఇక ఇద్దరు వెళ్ళి ఆ ప్యాడ్ని రాసుకుంటారనమాట. ఇక ఆ తర్వాత అదంతా అయిపోయాక ఇక సుమలత, అక్షిత, భువన మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి ఆంటీ ఇంత దురదగా ఉంది, అసలు మేము ఆ పల్లవికి చేద్దాం అనుకుంటే రివర్స్లో మా మీద అసలు ఎవరు స్ప్రే చేసి ఉంటారు అని చెప్పి అనుకుంటూ ముగ్గురు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. నేనే చేశాను అనుకుంటూ అక్కడికి వస్తాడనమాట చంటి. ఏంటి ఏంటి చంటి నువ్వా చేసింది, మా మీద చేసింది నువ్వేనా అని చెప్పి అక్షిత అరుస్తూ ఉంటే అరవకు, మీరు చేసిన దానికి మంచి పనిష్మెంట్ ఇచ్చాను, లేదంటే మీరు పల్లవి వదిన్ని మీరు ఇదంతా చేయాలనుకున్నారు కదా, ఇబ్బంది పెట్టాలనుకున్నారు కదా, అసలు ఒకసారి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకున్నప్పుడు అదే పరిస్థితి మనకొస్తే ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఊహించుకుంటే తెలిసేది, అలాంటి బుద్ధి లేదు కదా అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, మేమేమి చేయలేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఆపు మమ్మీ, అసలు వీళ్ళు ఇలాంటి పని చేయాలనుకున్నప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వు ఆపాల్సిన దానివి, పెద్దదానివి, కానీ చేయకుండా వీళ్ళతో చేతులు కలిపి పల్లవి వదిని ఇబ్బంది పెట్టాలనుకున్నావు, నేను మొత్తం చూశానులే, ప్రెసిడెంట్ గారి అసిస్టెంట్ని పట్టుకొని దొరదగుంటాకు తెమ్మండవు మొత్తం అంతా చూశాను, భోజనాలప్పుడే కొడదామనుకున్నారు, తర్వాత కొట్టలే, ఇక అప్పుడే నేను బాటిల్ మార్చాను అని చెప్పి చంటి చెప్తాడనమాట. ఇక మీరు ఎప్పుడైతే పల్లవి వదినకి కొట్టేసి వచ్చారో అంటే అది ఫేక్ బాటిల్, నేను మార్చాను కదా ఆ బాటిల్తో కొట్టారు, అందుకే పల్లవి వదినకి ఏం కాలేదు, ఇక నా దగ్గర ఒరిజినల్ బాటిల్ ఉంది కదా, అప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి ఈ బాటిల్లో ఉన్న స్ప్రే అంతా మీ వేళ్ళకి కొట్టాను నేను అని చెప్పి చంటి చెప్తాడు. ఏంట్రా పిచ్చి వేషాలు అని చెప్పి సుమలత అంటూ ఉంటే చూడు మమ్మీ ఇదంతా నేను పల్లవి వదినకి, గుండమ్మ గారికి, చరణ్ని ఇప్పుడే పిలిచి మీరంతా చేసింది చెప్తాను అనగానే రే చెప్పదురా, మెయిన్గా చరణ్కి చెప్పద్దు అని చెప్పి సోమలత ఆపుతుంది చంటిని. అక్షిత కూడా చరణ్కి చెప్పద్దు అనగానే చెప్పద్దు అంటే ఇప్పటికైతే ఊరుకుంటున్నాను, ఇంకొకసారి ఇలాంటి బిహేవియర్ చూశానంటే వదిన్ని ఇబ్బంది పెట్టారు అని తెలిసిందంటే నేను ఊరుకోను, వీళ్ళందరికీ పిలిచి చెప్తాను నేను అని చెప్పి చంటి బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అది జరుగుతూ ఉంటుందనమాట. చరణ్ ఏమో బ్లడ్ డొనేషన్ కోసం అని చెప్పి సిద్ధపడుతూ ఉంటాడు. ఇక ఊరు ప్రెసిడెంట్ వాళ్ళంతా కూడా అక్కడే వచ్చి ఉంటారనమాట. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.